మైపాడు రోడ్డు అనేక దశాబ్దాలుగా ప్రధాన రహదారి. ఇది ఎప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యలతో ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నది. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లైన్ చేయటమే కాకుండా ఒక పక్క జాఫర్ సాహెబ్ కాలువకు సంబంధించి రివిట్మెంట్ పనుల్ని 100 కోట్ల రూపాయలకి తీసుకురావటం, ఒక పక్క రివిట్మెంట్ తీసుకొచ్చి పూర్తిగా కూడా మైపాడు గేట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి దాదాపు ఏదైతే వారధి సెంటర్కి దాకా తీసుకున్నా కూడా ఒక ప్లాంటేషన్ వాకింగ్ పాత్ ఒకటి తీసుకురావటం, 4 లైన్ వేసి సెంట్రల్ లైటింగ్ చేయటం, ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్కి ఈరోజు ఒకసారి ఈ ప్రాంతంలో ఇది పడిన మునుపు ఇప్పుడు తీసుకుంటే కూడా ఈరోజు అంకణం విలువ దాదాపు 2-3 పెరిగింది. ఈ ప్రాంతం లోపల ప్రాంతాలంతా కూడా దిగువ మధ్య తరగతున్న కుటుంబాలన్నిటికి కూడా ఈరోజు ప్రతి ఆస్తికి కూడా ఒక వాల్యుయేషన్ పెరగటం జరిగింది. ఎప్పుడైనా ఒక ఆస్తి వాల్యుయేషన్ రావాలన్నా, అప్రిసియేషన్ రావాలన్నా ఆ ప్రాంతం అంతా డెవలప్ అయితే ఈరోజు ఈ ప్రాంతం వల్ల ఈరోజు సెంట్రల్ లైటింగ్ చేసుకొని 4 లైన్ వేసుకోవటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా కమర్షియల్గా కావచ్చు, అన్ని రకాలు కూడా అప్రిసియేషన్ కావచ్చు, ట్రాఫిక్ కూడా ఈరోజు తగ్గిముఖం పట్టడం జరిగింది. ఒక డంప్ యార్డ్ చేసింది హిందూ శ్మశాన వాటికి సంబంధించి. ఆ డంప్ యార్డుని కూడా రేపు పండగ తర్వాత శాశ్వతంగా అక్కడి నుంచి డంపు తొలగటం జరుగుతుంది. ఇంకా అక్కడికి చెత్త వేయటం అనేది పూర్తిగా కూడా నిషేధించబడుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా రూపురేఖలు మారుతూ ఉన్నాయి. దీనికి లీడింగ్ తీసుకున్నా కూడా ఏదైతే వార్ధక సెంటర్కి పోయే రైల్ గేట్ ఉందో దాన్ని కూడా పండగ అయిపోయిన తర్వాత దాన్ని కూడా అండర్ బ్రిడ్జ్ ఒకటి శంకుస్థాపన చేస్తాం. రంగనాయలపేట దగ్గర ఒక అండర్ బ్రిడ్జ్, అంతే. ఇంకా ట్రాఫిక్కి ఎక్కడ గేట్ కోసం ఆగాల్సిన అవసరం లేదు. నేరుగా కోవూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు, బుచ్చి వెళ్ళాలనుకున్న వాళ్ళు, సిటీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్కడ కూడా ఆగాల్సిన అవసరం లేదు. దీంతోపాటు కొత్త పెన్నా బ్రిడ్జ్ని ఒకటి 100 కోట్లతో ఈరోజు మనం ఈ ప్రాంతంలో తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు కళ్ళకు కనిపించిన కబోదులు 4.5 సంవత్సరం అసలు ఇక్కడ ఉన్నారా లేదా తెలియని కబోదులు గత 2 నెలల నుంచి తిరుగుతూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? నిన్నో మొన్న చూశాను. వ్యాపారస్తులు అంటే స్వేచ్ఛగా ఉండాలి. ఈరోజు మళ్ళీ అడుగుతున్న నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వ్యాపారస్తుడి మీదకైనా కానీ ఏ వ్యాపార జోలికైనా బెదిరింపు జరిగిందని అడుగుతున్నా. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ స్కూల్స్ని అభివృద్ధి చేసుకునే దానికి చిన్న స్కూల్స్ని తొక్కివేసింది నువ్వు కాదా? గతంలో నీకు కాంపిటేటర్ అయిన శ్రీ చైతన్య వాళ్ళు నీ స్కూల్ నుంచి 3 పిల్లలను తీసుకొస్తే ఆ ఏజీఎం మీద కేసు పెట్టి నెల్లూరు స్టేషన్లన్నీ తిప్పింది మీరు కాదా? గతంలో 10 సంవత్సరాల క్రితం మీ దగ్గర నుంచి ఒక లెక్చరర్ వెళ్ళిపోతే ఆ లెక్చర్ని కొట్టి చంపేసి కేసు మాఫీ చేసుకుంది మీరు కాదా? ఇవన్నీ ఎదవుగా చేష్టాలు, వైట్ కాలర్ మాఫియాను, వైట్ కాలర్ స్కాములు చేసింది మీరు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని నెల్లూరు నగరంలో ఎన్ని చిన్న స్కూల్స్ మీ స్కూల్స్ వల్ల బలైపోయినాయి. ఎక్కడైనా 4-5 స్కూల్స్ బతుకుతున్నాయంటే అక్కడ మధ్యలో చేరి ఒక నారాయణ స్కూల్ పెట్టి ఆ చిన్న చితక స్కూల్స్ చంపేసింది నువ్వు కాదా? నువ్వా వ్యాపారం గురించి మాట్లాడేది, బెదిరింపుల గురించి మాట్లాడేది? ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నెల్లూరు నగరంలో ఏ వ్యాపారస్తుడైనా గుండె మీద చేసుకొని చెప్పమను, ఏ బిల్డర్నైనా గుండె మీద చేసుకొని చెప్పమను. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే పిలిపించి మా దగ్గరికి ఏమైనా డబ్బులు ఇచ్చారా అనేది. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకున్నాం. మాకు ఎన్నికలు చేసినా చేయకపోయినా, మాకు సహాయం చేయకపోయినా వ్యాపారస్తులను ఎక్కడ ఇబ్బంది పెట్టిన దాఖలాలు మేము లేవు. 4.5 సంవత్సరం అసలు ఎవరు ఉన్నారో లేదో ఏదో చెప్తున్నాడు, మాట ఇస్తున్నానంట. నీ మాట ఏంటి? కరోనాలో దాదాపు 2 ఎండాకాలాలు ఉన్నాయి, 2 సంవత్సరాలు. అసలు ఉన్నావా? వెంకటేశ్వరం ఈ ప్రాంతం సంతపేటంతా వరదలు వచ్చినాయి. కనీసం తొంగి చూసావా? కనీసం వచ్చావా? కనీసం ఉన్నావా? ఈ రోజు వచ్చి ఎలక్షన్లు వచ్చేతలకి నేనున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఓడిపోయిన తర్వాత సున్నా చుట్టూ వెళ్ళిపోతావు. ఇది నీ పరిస్థితి. అరే నీ తిరిగే కాలేజ్ మాట్లాడుతున్నా నాయకులను ఒక్కటి అడుగుతా ఉన్నా, అరే మీ కడుపుకి అన్నం తినేవాడు నారాయణ గొప్పగా పొగిడేవాడికి అడుగుతున్నా. ఒక నాయకుడు బిడ్డ నారాయణ కాలేజీలో చదివింది మెడికల్. 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం చూడాల అక్కడే ఉండి ఆ ప్రాంతంలో ఉండి. అంటే మన బిడ్డలు అయితే ఒప్పుకుంటామా?
మన బిడ్డలైతే అవతల ఎదవని అట్టే పొగుడతామా? నేను ఒక సంస్థ నడుపుతుంటే ఆ సంస్థలో 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం ఆ పరిసరాల్లో ఉండి ఆ క్యాంపస్లో ఉండి కనీసం చూడని వెళ్ళని ఒక ఎదవకి ఆయన గొప్పల గురించి మాట్లాడుతున్న మీరే మనుషులు. మనకదే ఆడబిడ్డ ఉండి మన బిడ్డకి జరిగితే ఇలాగే సమర్థిస్తామా? నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్లో ఏ కాలేజ్లో కూడా చనిపోయినంతమంది ఆడబిడ్డలు ఒక్క నారాయణ మెడికల్ కాలేజ్లోని ఎందుకు చనిపోతున్నారో అని అడుగుతున్నా. సమాధానం చెప్పండి. అడుగుతున్నా గత 10 సంవత్సరాలుగా 15-16 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏ మెడికల్ కాలేజ్లోనే 4-5 ఆడబిడ్డలు చనిపోయారా? ఎక్కడా లేదు. ఉన్నాడు అదే కాంపౌండ్లో చనిపోయింది, పోయి చూసాడా? లేదు. ఇట్లాంటి వెధవలు ఈరోజు తిరుగుతూ నా గురించి మాట్లాడతారా? కక్ష సాధింపు గురించి మీరు మాట్లాడతారా? అనిల్ కుమార్ యాదవ్ మీద ఒక దొంగ కేసు పెట్టించి రాష్ట్రం అంతా భ్రష్టు పట్టించాల్సింది చూసిన చరిత్ర మీది. ఆఖరికి కేసు కూడా పెట్టుకోలేకపోయారు. మీ ప్రభుత్వంలో నా మీద కేసు కూడా పెట్టుకోలేకపోయి కానీ బురదైతే చల్లి దాన్నేం మాట్లాడుకుంటుంటారు మీ ప్యాకేజ్ నాయాలు. మీరు తిరిగి నేను వస్తా, నేను ఉద్ధరిస్తా. 4.5 సంవత్సరం ఓడిపోతే కనిపిల్ల. ఒక్కటి అడుగుతున్నా, నీ వయసు 70, ఒళ్ళంతా జబ్బులు, 15 రోజులకి ఏఐజీకి పోవాలి నువ్వు ట్రీట్మెంట్కి. ఈయన మాట ఇస్తా అంట, ఉంటాడంట. 70 కింద కట్టింగు, రేపు ఓడిపోతే కనిపించవు. నిన్నెవరు అడగాల? ఎవరిని అడగాలనుకుంటా? నువ్వు ఎన్టీఎం ఇచ్చిన 10,000 ఇచ్చి జీతం ఇచ్చి తిప్పుతున్నా ఎన్టీఎంని అడగాల సమస్య వస్తే? లేకపోతే నేరుగా నీ ఇంటికి వచ్చి కలిసే, ఈ రోజుకైనా ఏదైనా కార్యకర్తకి నేరుగా నిన్ను వచ్చి కలిసే అవకాశం ఉందా? నాయకులకు ఉందని అడుగుతున్న కార్యకర్తలు దేవుడు ఎరుగు. అరే నీ చరిత్ర. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.